అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇంతకుముందే గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టత యొక్క వీడియోను పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది అడిగారు, నెయ్యి ప్రసాదాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి అని అడిగారు. సో ఇంకా నేను లేట్ చేయకుండా ఈ వీడియోలో ఎలా ఆర్డర్ చేయాలి, ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి నెయ్యి ప్రసాదాన్ని అనేది క్లియర్గా చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా మొబైల్ ఫోన్ అయినా సిస్టమ్ అయినా సరే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి శ్రీ గర్భరక్షాంబికే టెంపుల్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ శ్రీ గర్భరక్షాంబికే టెంపుల్ యొక్క అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయాలి. అప్పుడు గర్భరక్షాంబికే టెంపుల్ యొక్క అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో కాస్ట్ ఆఫ్ పూజాస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఏ ఏ పూజల యొక్క కాస్ట్ అనేది ఎంతెంత ఉన్నాయి అనేది లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గీ కనుక తెప్పించుకోవాలంటే 250 రూపీస్ అని మెన్షన్ చేసి ఉంటారు. అదర్ కంట్రీస్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడుతూ ఉంటాయి. ఇండియాలోకి అయితే 250 రూపీస్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మనం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ డీటెయిల్స్కి మనం ఏ ప్రసాదం అయితే కావాలో ఆ ప్రసాదం యొక్క అమౌంట్ మనం అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫోన్పే ద్వారా అయినా సెండ్ చేయొచ్చు, లేదా బ్యాంక్ టు బ్యాంక్ ద్వారా అయినా పంపించవచ్చు. ఎగ్జాంపుల్కి మనం గీ ప్రసాదం తెప్పించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక 250 రూపీస్ని మనం ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మనం పంపించాల్సి ఉంటుంది. అమౌంట్ని పంపించిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడి అనేది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. మనీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. అప్పుడు మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్, స్టార్, ఇంకా రాశి, నక్షత్రం, గోత్రం ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనకు గీ కనుక పంపిస్తారు కదా, ఆ గీ అనేది అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అన్నీ పంపిస్తారు. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ ఈ పేజ్లో ఫస్ట్లో టైప్ ఆఫ్ పూజ అని ఉంటుంది, దానిలో వెళ్ళిన తర్వాత గీ ప్రసాదం అని రాయాల్సి ఉంటుంది. ఆ రాసిన తర్వాత మనం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ నేము, ఇంకా స్టారు, రాశి, నక్షత్రం, గోత్రం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన హౌస్ అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్ యొక్క ఐడి అనేది ఉంటుంది కదా, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనకు సబ్మిట్ బటన్ అని ఉంటుంది, సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. ప్రసాదం బుక్ చేసుకున్న తర్వాత మనకు వితిన్ 20 డేస్లో మనకు ప్రసాదం డెలివరీ అవుతుంది. ఒకవేళ డెలివరీ అవ్వలేదు, లేట్ అయింది అంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇదే విధంగా ఏ ప్రసాదం అయినా సరే ఇలాగే బుక్ చేసుకోవచ్చు. మరొకసారి గర్భరక్షాంబిక టెంపుల్ వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.